బరువు తగ్గడం గురించి పలు రకాల డైట్లు వెలుగులోకి వచ్చాయి. ఓమా డైట్, కిటో డైట్, మొక్కల ఆధారిత డైట్ అంటూ పలు రకాలు మొన్నటి వరకు బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఫిట్నెస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదే 7 సెకండ్ కాఫీ రూల్. మరి కాఫీని మితంగానే తీసుకోవాలి చెబుతుంటారు కదా, ఇదెలా బరువును అదుపులో ఉంచుతుంది? అసలు కెఫిన్ బరువు నియంత్రణకు ఎలా దోహదపడుతుంది అనే కదా ఆ సందేహం. ఇంకెందుకు ఆలస్యం, ఏంటి ఈ ఫిట్నెస్ మంత్ర? చకచగా తెలుసుకుందాం రండి. ప్రస్తుత ఇంటర్నెట్ రంగంలో ప్రతి విషయం నిమిషాల్లో ట్రెండ్ అయిపోతుంది. బరువు తగ్గడంలో ప్రధానంగా నియంత్రించవలసిన ఆకలి సమస్య. ఆకలి నియంత్రణలో ఉంటే బరువు తగ్గడం చాలా సులభం. మరి ఇంతకీ ఏంటి 7 సెకండ్ కాఫీ అంటే? నిమ్మ, దాల్చిన చెక్క వంటి పదార్థాలతో 7 సెకండ్లు తయారు చేసే బ్లాక్ కాఫీ అంట. దీన్ని సేవిస్తే ఆకలి బాధలు నియంత్రించవచ్చంట. బరువు తగ్గడానికి సులభమైన పద్ధతి అంటూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక్కడ దీంతో నిజంగా బరువు తగ్గుతారా అని చెప్పేందుకు పరిశోధన పూర్వకమైన ఆధారాలు లేవు అనే విషయం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం. ఎంతవరకు పనిచేస్తుందంటే, ఈ కాఫీ గురించి చెబుతున్న వ్యక్తుల అభిప్రాయం ప్రకారం బ్లాక్ కాఫీ తాగడం వల్ల డోపమైన్, యాంటినియల్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి ఆకలిని తాత్కాలికంగా అణిచివేస్తాయి. ఆకలి హార్మోన్లు, కెఫిన్ మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా ఇది కొద్దిసేపు ఆకలిని నియంత్రించగలదు. కాబట్టి వాళ్ళు సూచించడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వేగంగా బరువు తగ్గే సులభమైన మార్గాలుగా చెబుతున్నారే గాని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.